హాయ్ హలో మైదా లేకుండా ఉప్మా రవ్వ గోధుమ పిండితో ఎంతో టేస్టీగా మైసూర్ బోండా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయి. దీనికోసం నేను తెల్ల రవ్వ గోధుమ పిండి కొంచెం పెరుగు అలాగే వంట సోడా కొంచెం వాటర్ కలిపి పెట్టుకొని ఒక అరగంట రెస్ట్ ఇచ్చానండి. కలిపి పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక నేను వీడియో చూపించిన విధంగా కొద్దిగా పిండి తీసుకుని ఇలా బోండాలు వేసుకొని మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే అసలు క్రిస్పీగా బాగా వస్తాయండి. ఆప్షనల్ ఏంటంటే రవ్వ కనుక కొంచెం మీకు రవ్వలాగే ఉంటే కనుక ఒకసారి మిక్సీ పట్టుకోండి. నేనైతే మిక్సీ పట్టాను. అది ఆప్షనల్ మీ ఇష్టం అనమాట. ఆల్రెడీ నానపెడితే రవ్వ మెత్తగానే అవుతుంది. మిక్సీ పట్టుకుంటే కనుక మీకు ఇలా క్రిస్పీగా బాగా వస్తుందన్నమాట. అది మీ ఇష్టం. బట్ బోండా అయితే చాలా టేస్టీ ఉందండి. పల్లీ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ చేయటం మర్చిపోవద్దు. కంపల్సరీ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్